హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా బాగుంటుందండి ఈ స్టోరీ వల్ల కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఒక పెన్నుకి పెన్సిల్కి ఒకరోజు పెద్ద గొడవ జరిగిందంట అండి. అయితే పెన్ను పెన్సిల్తో ఇలా అన్నదంట, నువ్వెంత, నీ రేంజ్ ఎంత, నన్ను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, సెలబ్రిటీల వరకు నన్ను అందరూ పట్టుకుంటారు, నన్ను వాడతారు, ఆ, అందరూ నన్ను రాయడానికి వాడతారు, నువ్వు అసలు రాయడానికే పని చేయవు, నువ్వు దేనికి పనికి రావు అని పెన్ను అన్నదంట అండి. అప్పుడు పెన్సిల్ చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ దాన్ని తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు పనికి రాను, నన్ను ఎందుకు తయారు చేశావు అని అడిగిందంట. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడంటండి, "ని- ఎవరు చెప్పారు నువ్వు చాలా తక్కువ అని, పనికిరావు అని? పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందు నిన్నే పట్టుకుంటారు, నిన్ను నిన్నే పట్టుకుంటారు, నిన్ను పట్టుకున్న తర్వాతే అందరూ పెన్నుని పట్టుకుంటారు. నీ గొప్పతనం ఏంటో తెలుసా, నువ్వే అందరికీ అక్షరాలు దిద్దిచ్చి చదువుని నేర్పిస్తావు, నీ గొప్పతనం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను" అని ఆ వ్యక్తి చెప్తాడు. నువ్వు నిన్ను చెక్కుతున్న ప్రతిసారి నీకు బాధ కలిగినా నువ్వు ఎప్పటికప్పుడు షార్ప్గా తయారవుతావు. బయటకి కనిపించేది నీ వాల్యూ కాదు, లోపల దాగి ఉన్నదే నీ అసలైన వాల్యూ. అన్నిటికంటే ముఖ్యమైనది, నిన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరూ నీ ఫ్రెండ్స్ను కూడా పట్టుకుంటారు. అదే చాక్మారు, ఎరేజరు. నేను దేనికి పనికిరాను నా అని అన్నప్పుడల్లా నీ వాల్యూ నీకు గుర్తు చేస్తుంది. నువ్వు ఎప్పుడన్నా కుంగిపోయినప్పుడు కానీ, నువ్వు బాధపడుతున్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు నిన్ను షార్ప్గా తయారు చేస్తుంది చాక్మారు. కాబట్టి అలాగే నువ్వు ఎప్పుడన్నా తప్పు చేసినా, తప్పుగా రాసినా కూడా నేను నీకు ఎప్పటికప్పుడు సక్రమైన సరిదిద్ది సక్రమైన మార్గంలో మంచి దారిలోకి నడిపిస్తుంది ఎరేజరు. కాబట్టి ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. పెన్ను లాంటి జనాలు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కాబట్టి ఈ పెన్ను పెన్సిల్ కథ ఈ లోకంలో మనుషులందరికీ ఇదంతా వర్తిస్తుందండి. పెన్ను లాంటి జనాలు, ఏదో ఒకటి అనే జనాలు, అలాగే ఎరేజర్ చాక్మార్ లాంటి మంచి స్నేహితులు, బయట కనపడే మనసు కాకుండా లోపల మనసుని చూసే జనాలు, ఆ, మంచి గురువుల్ని గుర్తించిన రోజున ప్రతి ఒక్కరూ కూడా మంచివారే, గొప్పవారే అవుతారండి. కాబట్టి మనము బయట కనపడే మనసుని చూడకుండా లోపల దాగి ఉన్న మనిషిని చూసి ప్రతి ఒక్కరిని మనము గౌరవించి మనము ముందుకి సాగుదామండి.